భక్తి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మను భగవంతుని పాదాలచే సమర్పించడం. భక్తి అనేది మనస్సు, శ్రద్ధ, ప్రేమతో భగవంతుని పట్ల ఉండే ఆరాధన, విధేయత. అంటే భగవంతుని మీద క్రీడానురక్తి అంటే ఒక అఫెక్షను, విశ్వాసము, సమర్పణ అంటే సరెండర్ అయిపోవాలి, శ్రద్ధ అంటే డెడికేషన్తో ఉండాలి. భక్తి అనేది మన హృదయంలో ఉత్పన్నమయ్యే పవిత్ర భావన. భగవంతుని పట్ల విశ్వాసము, ప్రేమ కలగడం భక్తి. మనం భగవంతుని ఆశ్రయించడం, ఆయనను మన జీవితంలో ఒక భాగంగా చూడడం, ఆయనకు సేవ చేయటం భక్తి యొక్క ముఖ్యమైన లక్షణాలు. భక్తికి ప్రామాణిక శ్లోకము భాగవతంలో ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. ఆ శ్లోకం ఏంటంటే, శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం బంధనం దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. భగవంతుని పట్ల శ్రద్ధ, ప్రేమ మరియు అనురాగం. భారతీయ సంప్రదాయంలో భక్తిని వివిధ రకాలుగా విభజించారు. ముఖ్యంగా భక్తి 2 ప్రధాన రకాలుగా విభజించబడుతుంది. అది ఏంటంటే సగుణ భక్తి, నిర్గుణ భక్తి. ఇంతకీ సగుణ భక్తి అంటే ఏంటంటే భగవంతుని యొక్క రూపాన్ని ఆరాధించడం, దేవుడి విగ్రహాలను పూజించడం, గీతాలు పాడడం, దేవుని కథలు వినడం మొదలైనవి ఈ రకానికి చెందుతాయన్నమాట. ఉదాహరణకు కృష్ణ భక్తి, రామభక్తి, శివభక్తి మొదలైనవి. నిర్గుణ భక్తి అంటే భగవంతుని నిర్గుణ రూపరహిత స్వరూపాన్ని ఆరాధించడం. అంటే రూపరహిత భగవంతుణ్ణి ధ్యానం చేయడం, ఆయనను నిరంతరంగా జ్ఞాపకం చేసుకోవడం ఈ రకానికి చెందుతారు. ఉదాహరణకు సంత్ కబీర్, రవిదాసు, తులసీదాసు మొదలైన వారు ఈ నిర్గుణ భక్తి మార్గాన్ని అనుసరించారు. అలాగే భక్తి రసాల ఆధారంగా భక్తిని 9 రకాలుగా కూడా విభజించారు. దీనిని నవవిధ భక్తి అని కూడా అంటారు. అందులో మొదటిది శ్రవణం, అంటే భగవంతుని లీలలు వినడం. దాన్ని శ్రవణ భక్తి అంటారు. శ్రవణ భక్తి జ్ఞానానికి మార్గం చూపిస్తుంది. దీని వలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్ మహారాజు శ్రవణ భక్తిని ఆశ్రయించి మోక్షాన్ని పొందారు. రెండవది కీర్తనా భక్తి, అంటే భగవంతుని గుణ విలాసాదులను కీర్తించడం కీర్తనా భక్తి. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, అల్వారులు, నాయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తనా భక్తితో పరమపదం పొందారు. మూడవది స్మరణం, అంటే భగవంతుని జ్ఞాపకం చేయడం. అంటే భగవంతుని యొక్క లీలలను మనస్సులో నింపుకొని స్మరించడం స్మరణ భక్తి. నాలుగవది పాదసేవనం, అంటే భగవంతుని పాదసేవ చేయడం. ఐదవది అర్చనం, అంటే భగవంతునికి పూజ చేయడం. తులసీ దళాలతో, అలాగే పూజా ద్రవ్యాలతో, ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం అర్చనా భక్తి. ఆరవది వందనం, భగవంతుణ్ణి నమస్కరించడం. ఏడవది దాస్యం, భగవంతుని సేవ చేయడం. లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు. ఎనిమిదవది సఖ్యం, అంటే భగవంతుణ్ణి స్నేహితుడిగా భావించడం. నిజంగా భగవంతునితో సఖ్యం ఏర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులయ్యారు. తొమ్మిదవది ఆత్మ నివేదనం, అంటే భగవంతుని దగ్గర అన్నీ అర్పించడం. అంటే సర్వస్య శరణాగతి అంటాం కదా, అది ఆత్మ నివేదనం. భక్తి అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూసాం కదండి, ఎలా ఉండకూడదో కూడా చూద్దాము. భక్తి అంటే భగవంతుని పట్ల ప్రేమ, వినయ భావము మరియు సంపూర్ణ సమర్పణ.
కానీ కొన్ని విధాల భక్తి అనేది నిజమైన భక్తి కాదని మనం తెలుసుకోవాలి. అందులో మొదటిది లాభాపేక్షతో భక్తిని చూపించకూడదు. అంటే భగవంతుని వద్దకు మనము సొంత కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వెళ్ళడం సరైన భక్తి కాదు. ఉదాహరణకు, నాకు ఈ పని అయిపోతే నేను నీకు ఫలానా అర్పిస్తాను అని వాగ్దానం చేయడం. నిజమైన భక్తి స్వార్థం లేకుండా కేవలం భగవంతుని కోసమే ఉండాలి. అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను, ఇది స్వార్థపూరితమైన భక్తి అవుతుంది. రెండవది భయంతో భక్తి. అంటే భగవంతుని శిక్షకు భయపడి భక్తి చేయడం కూడా సరైనది కాదు. భయం భక్తిని కలిగించినా అది తాత్కాలికం మాత్రమే. నిజమైన భక్తి ప్రేమతోనే ఉండాలి. ఇకపోతే మూడవది అహంకారంతో భక్తి. అంటే నేనే గొప్ప భక్తుడిని అని తలుచుకొని ఇతరులను తక్కువ చేసే భక్తి సరైనది కాదు. నిజమైన భక్తి సాధారణంగా వినయంతో ఉండాలి. ఇకపోతే నాలుగవది దేహాసక్తితో భక్తి. అంటే కేవలం శరీరానికి సంబంధించిన విధులు, అంటే పూజ, వ్రతాలు, హోమాలు ఇవి మాత్రమే చేయడం. కానీ మనసు ఎక్కడో వేరే చోటు ఉండడం భక్తి కాదు. భగవంతుని పట్ల మనస్సు, ఆత్మ కూడా కేంద్రీకృతం అవ్వాలి. ఐదవది ఇతరులను కించపరుస్తూ చూపించే భక్తి. అంటే ఇతరుల పద్ధతులను తక్కువ చేయడం, మా దేవుడే నిజమైన వాడు అని ఇతరులను దూరం చేయడం అస్సలు సరికాదు. భగవంతుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు. ఆరవది ప్రతిఫల ఆశతో భక్తి. అంటే నేను నిన్ను పూజిస్తాను, దానికి ప్రతిగా నువ్వు నాకు ఇలా చెయ్యాలి అని దైవంతోనే ఒప్పందం చేసుకోవడం. ఇది సరైన భక్తి కాదు. నిజమైన భక్తి అనేది ఫలితాల కోసం కాకుండా భగవంతుని కోసం మాత్రమే చేయాలి. భక్తి అనగానే మనకి గుర్తొచ్చేవారు ప్రహ్లాదుని భక్తి. అంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కుమారుడు. అతని తండ్రి భగవంతుని ద్వేషించేవాడు. కానీ ప్రహ్లాదుడు భగవంతుడి మీద భక్తి చూపుతూ తండ్రి మార్గాన్ని తిరస్కరించాడు. భగవంతుడి మీద ఉన్న విశ్వాసం వలనే ఆయనకు నరసింహస్వామి దర్శనం లభించింది. ఇది భక్తి యొక్క ఉదాహరణ. భయంకరమైన పరిస్థితుల్లో కూడా భగవంతుని ప్రేమించడం ప్రహ్లాదుని భక్తిని చూసి మనం నేర్చుకోవాలి. రెండవది హనుమంతుని భక్తి. అంటే హనుమంతుడు రాముని పట్ల పరమ భక్తి చూపాడు. రాముని పనుల కోసం తన శక్తి, జీవితం అర్పించాడు. రాముని పట్ల దాసభావంతో స్వార్థం లేకుండా చేసిన సేవా భక్తికి పరమ ఉదాహరణ హనుమంతుని భక్తి. మూడవ వారు మీరాబాయి భక్తి. అంటే మీరాబాయి కృష్ణుని పట్ల పరమ ప్రేమతో ఉన్నత స్థాయి భక్తి చూపించింది. తన కుటుంబము, రాజ్యాన్ని కూడా వదిలేసి కృష్ణుని స్మరణలో జీవించింది. ఆమె పాటలు, కీర్తనలు భక్తి రసానికి చిరునామా. తరువాత తులసీదాసు యొక్క భక్తి. తులసీదాసు రాముని పట్ల భక్తి చూపుతూ రామచరితమానస్ అనే గ్రంథాన్ని రాశారు. ఆయన భక్తి రాముడిపై ప్రేమతో, కవిత్వంతో వ్యక్తమయ్యింది. తరువాత అన్నమాచార్యుల భక్తి. అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల పరమ భక్తి చూపారు. లక్షలాది పాటలు రాసి స్వామిని కీర్తించారు, స్తుతించారు. ఆయన పాటలు మనస్సును హత్తుకుంటాయి. అన్నమయ్య తన కీర్తనలలో శ్రద్ధాభక్తిని వ్యక్తపరుస్తూ వెంకటేశ్వర స్వామిని మహిమలను, కరుణను కీర్తించారు. ఆయన రచనలు ఆధ్యాత్మిక జాగృతిని కలిగించేవి. ఇంకా చెప్పాలంటే ఆయన కీర్తనల్లోని భక్తి సులభంగా అర్థమయ్యేలా సరళమైన పదాలతో మనకి అందించారు. కేవలం భక్తి మాత్రమే కాకుండా సమాజంలోని తార్కికతను కూడా ప్రోత్సహిస్తూ, పెద్దవారి అహంకారాన్ని విమర్శిస్తూ, సమానత్వాన్ని సూచించే భావనలన్నీ ప్రవేశపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నమయ్య భక్తి అంటే భగవంతునిపై పరమ ప్రేమ, ఆత్మ సమర్పణ, ఆధ్యాత్మిక అనుభూతి. ఆయన కీర్తనల ద్వారా భక్తి మార్గంలో ఎంతటి చిహ్నం
మిగిలిందో చెప్పలేనిది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజమైన సాధువుల్లా కనిపించి నిజానికి లోపల స్వార్థము, డబ్బు, హోదా, పేరు కోసం ప్రవర్తించే వ్యక్తులు. వీరు ప్రజలను మోసం చేయడానికి సాధువుల వేషం వేస్తారు. బయటికి పెద్ద గడ్డము, పెద్ద మాలలు ధరించి భక్తులపై ప్రభావం చూపిస్తారు. భక్తుల నుండి డబ్బులు, ఆస్తి, వస్తువులు గుంజడం, ప్రసాదం పేరుతో లంచాలు వసూలు చేయడం వీరి లక్షణాలు. కావున దొంగ సాధువులు భగవంతుని పేరుతో తమ స్వార్థాన్ని నెరవేర్చుకునే వ్యక్తులు. నిజమైన సాధువులు ఎప్పుడూ నిరహంకారంగా, నిస్వార్థంగా, కరుణతో, ఎలాంటి లాభాపేక్షలు లేకుండా ఉంటారు. మనము నిజమైన భక్తితో భగవంతుని ఆరాధిస్తే మనకు ఎలాంటి సాధువులతో అవసరం లేదు. ఆ భగవంతుడే మనకు గురువు అవుతాడు.